నన్ను గుర్తించి మా పోరాటాన్ని గుర్తించి అమరావతి మహిళల ఉద్యమాన్ని గుర్తించి వాళ్ళ గుర్తింపుని ఈరోజు నా రూపంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజంగా అంటే పదవి వచ్చినందుకు ఆనందంగా ఉంది, కానీ అలాగే దానికి న్యాయం చేయగలం. ఎందుకంటే ఉద్యమంలో ఎలాగైతే మా మహిళలు మేము అంతా కలిసి చేసామో ఆ ఉద్యమానికి ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మా మీద, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మేము తూగగలగాలి. అలాగే రాజ్ కుమార్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఇప్పటికీ నన్నపేంటి రాజ్ కుమార్ గారు అనే అనుకుంటాము. సో మొదటి రోజున ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్పా, అంటే మీ గైడెన్స్ మాకు కావాలి, మాకు కొత్త ఇది. సో మీరు ఒక బాట వేశారు, సో ఆ బాటలో మమ్మల్ని కూడా గైడ్ చేసి అవసరమైనప్పుడు మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మహిళా కమిషన్ మీకు ఎంత పేరు తెచ్చారు మహిళా కమిషన్కి, దాంట్లో సగమైనా లేకపోతే ఏమీ అనుకోకపోతే దానికి మించి కూడా నా బాధ్యతగా చేస్తానని అనుకుంటున్నా. అంటే మీ సహాయ సహకారాలతో థ్యాంక్ యూ. ముఖ్యంగా మా అమరావతి మహిళలు నిజంగా అంటే నా కోసం, మన కోసం అనే చెప్పాలి, మన కోసం ఓపికగా ఇంతసేపు కూర్చొని ఇంత దూరం వచ్చి, ఇది ఎవరిదో కాదు మన అమ్మాయికి వచ్చింది ఈ పదవి అనే ఉద్దేశంతో ఒక బంధంతో మీరందరూ వచ్చి నా కోసం వచ్చినందుకు ముందుగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది అయిందంటే ఇది మీ వల్లే. సో నేను మీ దాన్నే మీతో పాటు ఉన్నాను అనుకుని మీరు కూడా ఎవరికో బయట వాళ్ళకి రాలేదు, మా అమ్మాయికి వచ్చిందని మీరందరూ కూడా ఎంత ఆనందపడ్డారు, దానికి చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. శిరీష కానివ్వండి, దుర్గా, గోవిందమ్మ, వరలక్ష్మి గారు, అంతా మాదొక 5 ఏళ్ళ ఆల్మోస్ట్ యుద్ధం. ఆ యుద్ధంలో ఏర్పడిన బంధాలు కూడా ఇవన్నీ. ఈ బంధాలు అలా ఇప్పుడు నేను తీసుకున్న పొజిషన్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ముందు కూడా కావాలని, ఎప్పటికీ మన బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు వరకు ఇంత ఆలస్యం అయినా కూడా మీరందరూ ఉన్నందుకు ముందుగా చాలా లేట్ అయింది, ముందుగా సారీ చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఓపికగా అందరు ఉన్న మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్, చివరి వరకు కవర్ చేసి ఉన్నందుకు. జై అమరావతి. మహిళా కమిషన్ గురించి మనం అందరం మళ్ళీ కలుసుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుని మా ఎజెండాలు అవన్నీ మాట్లాడదామండి. ఇప్పుడు ఇది ఆత్మీయ సమావేశం కాబట్టి ఇంతమంది శ్రేయోభిలాషుల్ని, నా మంచి కోరుకునే వాళ్ళని ఈ ఒక ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నందుకు, అలాగే నన్ను ఆశీర్వదించడానికి పెద్దలు టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా వచ్చి నా బాధ్యతను గుర్తు చేశారు. మహిళా కమిషన్ అంటే నిజంగా చాలా బరువైన బాధ్యత, దాన్ని అందరి సహకారంతో బాగా ముందుకు తీసుకెళ్తానని పేరు నిలబెట్టుకుని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.